అరగంట వ్యవధిలో వచ్చిన 3 కాల్స్ ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపాయి. ఆ కాల్స్ తమను ఆశలు సమాధి చేస్తాయని ఆ కుటుంబం ఊహించుండదు. ఇప్పుడు ఆ కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. బెంగాల్ రాజధాని కోల్కతాలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేపట్టిన ప్రదర్శనలతో కోల్కతా నగరం అట్టుడికిపోయింది. బీజేపీ చేపట్టిన ధర్నాలో కేంద్ర మంత్రి సుకాంత్ మజుందార్ కూడా పాల్గొన్నారు. ఆగస్టు 9 నుంచి ఏం జరిగిందో ఆ వివరాలన్నీ తాము గవర్నర్కి అందజేశామని వెల్లడించారు. రాజ్యాంగ రక్షకుడిగా యావత్ బెంగాల్ ఆయన వైపు చూస్తోందని సుకాంత్ మజుందార్ అన్నారు. సాధారణ ప్రజలతో పాటు ప్రఖ్యాత మహమ్మదన్ ఫుట్బాల్ క్లబ్ ఫ్యాన్స్ కూడా కోల్కతాలో నిరసన ప్రదర్శన చేశారు. ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనపై అటు బెంగాల్లో న్యాయవాదులు సైతం కదం తొక్కారు. ఈ నిరసనల మధ్యే సీబీఐ అధికారులు తమ విచారణ కొనసాగిస్తున్నారు. ఆర్జీకర్ ఆసుపత్రిలోని పోలీస్ మార్చురీని పరిశీలించారు. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో ఆగస్టు 9న చోటు చేసుకున్న సంఘటన దేశాన్ని కుదిపేస్తూనే ఉంది. తాజాగా ఆ డాక్టర్ కుటుంబానికి ఆసుపత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ చేసిన ఫోన్ కాల్ బయటకొచ్చింది. ఆగస్టు 9 ఉదయం 10:53 ఆ డాక్టర్ కుటుంబానికి ఫోన్ వచ్చింది. మీ అమ్మాయిని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకొచ్చాం, మీరు వెంటనే రండి అంటూ మొదటి కాల్ యొక్క సారాంశం. ఆ తరువాత కాసేపటికే మరొక కాలొచ్చింది. ఈసారి ఒక పురుషుడు మాట్లాడారు. మీరు బయల్దేరారా అంటూ ప్రశ్నించారు హడావిడిగా. మా అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది అని ఆ డాక్టర్ని తల్లి ప్రశ్నించింది. మీరు ముందు త్వరగా రండి, అన్ని విషయాలు మాట్లాడుకుందామంటూ అవతలి గొంతు చెప్పింది. మూడో కాల్ మళ్లీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నుంచి వెళ్ళింది. ఈ కాల్లో మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని కుటుంబ సభ్యులకు సదరు అసిస్టెంట్ సూపరింటెండెంట్ తెలిపారు. కుటుంబ సభ్యుల్ని ఆసుపత్రి అధికారులు ఇలా ఎందుకు తప్పుదారి పట్టించారు అనే దానిపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తమకు న్యాయం చేయాలని, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేందుకు తాము సిద్ధమని హత్యకు గురైన డాక్టర్ తల్లిదండ్రులు స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనలో అత్యంత కీలకంగా మారిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై సీబీఐ మరోసారి పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించింది. అటు విద్యార్థులకు వ్యతిరేకంగా తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.